ఎన్డీఏ కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ఇంకా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వైజాగ్లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీల సమావేశంలో 7 నియోజకవర్గాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నాయకులు ముక్త కంఠంతో తెలిపారు. ప్రధాని మోడీ భారతదేశ అభివృద్ధిని పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలను చేపట్టారని, భారతదేశ ప్రజలంతా ప్రధాని మోడీ పాలనకై ఎదురుచూస్తున్నారన్నారు కొత్తపల్లి గీత. రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో ప్రభంజనం సృష్టిస్తామని, ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి వెలుగుడు బిగించి లేదు మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈ రోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో